హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సరికొత్త అప్లికేషన్ కోసం తెలుసుకోబోతున్నాం. అది ఏంటంటే స్క్రీన్ రికార్డర్. ఈ అప్లికేషన్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, అప్లికేషన్ హోమ్ పేజ్లోనే ఇప్పుడు నేను ఉన్నాను. ఈ అప్లికేషన్ కోసం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెడ్డింగ్ ఇది స్క్రీన్ రికార్డర్. సార్ట్ బై అంటే మీకు అర్థం తెలిసే ఉంటుంది. మనం రికార్డ్ చేసే వీడియోస్ మినిట్స్ బట్టి సెట్ అవ్వాలా లేదా డేట్ బట్టి సెట్ అవ్వాలా, అలా సెట్ చేసేసుకోవచ్చు మనం. సెట్టింగ్స్ ఇవి అంటే బటన్ అని చెప్తుంది, కానీ అవి సెట్టింగ్స్. చూద్దాం ఏం సెట్టింగ్స్ ఉన్నాయి. రిఫ్రెష్, డిస్ప్లే ఇన్ గ్రిడ్, సెట్టింగ్స్, హెల్ప్ ఇన్ ఫీడ్బ్యాక్. ఇవేం అవసరం లేదు, మనకి సెట్టింగ్స్లోకే వెళ్దాం. ఓకే, సెట్టింగ్స్ అయితే నేను ఓపెన్ చేశాను. అప్లికేషన్ ఓపెన్ చేయగలనే, మనం ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగలనే గ్రాండ్ పర్మిషన్ అడుగుతుంది, అది ఇచ్చేయాలి. అది ఎలాగో అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. మీకు థీమ్ సీట్లతో పని ఉండదు కాబట్టి ఇవేం మనకు అవసరం లేదు. కౌంట్ డౌన్ అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, కంట్రోల్స్ అంటే చూద్దాం. ఓకే, మనం రికార్డ్ చేస్తూ ఉంటాం కదా, స్క్రీన్ ఆఫ్ ఎలా అవ్వాలి అంటే మనం రికార్డ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు రికార్డింగ్ అనేది స్టాప్ చేయడానికి షార్ట్ కట్స్ అన్నమాట. స్టాప్ రికార్డింగ్ ఆన్ స్క్రీన్ ఆఫ్ టిక్ అని ఉంది, దాన్ని టిక్లోనే వదిలేద్దాం. అంటే డివైస్ని సేవ్ చేస్తే కూడా మన రికార్డింగ్ అనేది పాజ్ అవుతుంది, అంటే స్టాప్ అయిపోతుంది పూర్తిగా, పాజ్ కాదు. వీడియో క్వాలిటీ డివైస్ డిఫాల్ట్లోనే వదిలేద్దాం దీన్ని. ఓకే, మీకు వినబడడం కోసం మళ్ళీ నేను దాన్ని రీడ్ చేయించాను. బిట్ రేట్ ఇది అవసరం లేదు, డిఫాల్ట్గానే ఉండాలి. ఆడియో ఇది నాట్ టిక్లో ఉంటుంది, మనం టిక్ పెట్టుకోవాలి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే. ఓకే, ఇక్కడికి వచ్చేసి మనం మైక్రోఫోన్ పెట్టాలి. మైక్రోఫోన్ పెడితే మొత్తం మన టాక్ బ్యాక్ ప్లస్ మన వాయిస్ కూడా రికార్డ్ చేసేటప్పుడు వినిపిస్తుంది. అబౌట్ ఇవే మనకు అవసరం లేదు, సింపుల్గా బ్యాక్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి రికార్డ్ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఓకే, అప్లికేషన్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే మీకు రికార్డ్ బటన్ దొరుకుతుంది. దానిపై క్లిక్ చేసి మనకి ఒక పర్మిషన్ అనేది అడుగుతుంది, అది అలౌ చేసి బ్యాక్కి రావాలి. బ్యాక్ వస్తే మన స్క్రీన్లో 3 ఆప్షన్స్ అనేవి మనకు కనబడతాయి. రికార్డ్, సెట్టింగ్స్, క్లోజ్. రికార్డ్ బటన్పై క్లిక్ చేస్తే స్క్రీన్ అనేది ఒక 3-5 సెకండ్స్ 3 సెకండ్స్ తర్వాత మనకి రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.